చదువుల ఒత్తిడి భరించలేకున్నా తాము ఇక్కడ ఉండలేమంటున్న మియాపూర్లోని చైతన్య గర్ల్స్ క్యాంపస్ విద్యార్థినులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటూ గోడ మీద రాతలు రాశారు. దీన్ని చూసిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తాము ఇంటికి వెళ్లిపోతామని వారు చెప్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్ లో మొత్తం 1500 మంది ఉండగా 1200 మంది ఇంటికి వెళ్లిపోయారు. మరో 300 మంది మాత్రమే ప్రస్తుతం హాస్టల్లో ఉన్నారు. వీరు కూడా ఇంటికి వెళ్లిపోతామని చెప్తున్నట్లు సమాచారం. తాము చదువు ఒత్తిడి భరించలేకపోతున్నాం, ఇక్కడ ఉండలేము అంటూ మియాపూర్లోని చైతన్య గర్ల్స్ క్యాంపస్ విద్యార్థులు అంటున్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటూ గోడ మీద రాతలు రాయడం జరిగింది. అయితే దీన్ని చూసిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తాము ఇంటికి వెళ్లిపోతామని వారు చెప్తున్నట్లు తెలుస్తుంది. అయితే క్యాంపస్ లో మొత్తం 1500 మంది ఉంటే 1200 మంది ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయారు. మరో 300 మంది ప్రస్తుతం హాస్టల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరు కూడా ఇంటికి వెళ్లిపోతామని చెప్తున్నట్లు సమాచారం. మియాపూర్లోని చైతన్య గర్ల్స్ క్యాంపస్ లో అక్కడ చదువు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతామంటూ విద్యార్థులు గోడపై రాయడం జరిగింది. అయితే లిఖితపూర్వకంగా వారు రాసినది చూసి యాజమాన్యం అయితే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది. వారి తల్లిదండ్రులకు అయితే పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 1500 మంది ఉంటే వారిలో 1200 మంది వెళ్ళిపోయారు. ఇంకా ప్రజెంట్ అక్కడ 300 మంది ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, అసలు విద్యార్థినులు ఎందుకు అక్కడ ఉండలేము అంటున్నారు? అక్కడ అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? మియాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ గర్ల్స్ క్యాంపస్లో ఉన్నటువంటి 1500 మంది విద్యార్థుల్లో ప్రస్తుతం 1200 మంది వెళ్ళిపోయారు. 300 మంది విద్యార్థులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ క్యాంపస్కి సంబంధించి మొదటి నుంచి అనేక విధాలుగా స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇదే కాలేజ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి తన బెడ్రూమ్లోకి వెళ్ళి నిప్పంటించుకొని చనిపోయినటువంటి ఘటన మరొక ముందే మరోసారి ఈ కాలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులు టుడే ఐ విల్ డై అంటూ ఆ కాలేజ్లో ఉన్నటువంటి వాష్రూమ్ గోడల మీద రాయడంతో ఇప్పుడు విద్యార్థిని తల్లిదండ్రులు అయితే భయాందోళనకు గురి అవుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏం చేసుకుంటారన్న భయంతో విద్యార్థినులందరినీ కూడా తల్లిదండ్రులు వచ్చి ప్రస్తుతం ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ఇదే క్యాంపస్లో గర్ల్స్కి సంబంధించినటువంటి హాస్టల్ ఉంది. హాస్టల్లో కానీ వాష్రూమ్స్లో ఇలా రాసి ఉంటే ఆ రూమ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరి రాశారు ఏంటి అని ఆరా తీయడానికి కానీ లేకపోతే వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి కానీ సులభం అయ్యేది. కానీ కాలేజ్ క్యాంపస్లో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనం ఏదైతే ఉందో ప్రతి ఫ్లోర్లోనూ విద్యార్థినులు ఉంటారు. ఒక్కొక్క ఫ్లోర్లో కనీసం 6 నుంచి 7 వాష్రూమ్స్ ఉంటాయి. ఏ ఫ్లోర్ వాళ్ళైనా ఏ ఫ్లోర్కి వెళ్ళైనా సరే ఇలాంటివి రాయొచ్చు. ఒకరు ఇద్దరు రాసినటువంటి ఈ ఏదైతే ఐ విల్ డై టుడే అని రాయడం, మరికొన్ని రాతలు రాయడంతో అటు కాలేజ్ యాజమాన్యం కూడా ఎవరు రాశారు ఏంటి అనేది కనుగొనడం కష్టంగా మారింది అని చెప్తున్నారు. మరోవైపు చదువు ఒత్తిళ్లు తట్టుకోలేక ఇలాంటి రాతలు రాస్తున్నారా లేదు అని అంటే తల్లిదండ్రుల యొక్క ప్రెజర్ ఏమైనా ఉందా? అసలు యాజమాన్యం ఇప్పటివరకు అయితే మాత్రము ఈ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఎలాగో స్పందించడం లేదు. అంటే ఎవరు రాశారు ఏంటి అనేది ఆరా తీస్తున్నాం, కానీ చదువు ఒత్తిళ్ళు ఏమి చేయడం లేదు, వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం లేదు. కేవలం మేము వాళ్ళకి సంబంధించి హాలిడేస్ ఇవ్వకపోవడమే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి కాలేజ్ యాజమాన్యం చెప్తుంది. మరోవైపు మియాపూర్కి సంబంధించినటువంటి మరొక బ్రాంచ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మదీనాగూడలో ఉన్నటువంటి కాలేజ్లో కెమిస్ట్రీ చెప్తున్నటువంటి లెక్చరర్ అక్కడే ఉన్నటువంటి స్టూడెంట్కి లవ్ లెటర్ రాయడము, తనని వాట్సాప్లో మెసేజెస్ చేస్తూ చాట్ చేస్తూ ప్రేమ పేరుతో తను ప్రెజర్స్ తీసుకొస్తూ ఆ అమ్మాయిని వేధించినటువంటి ఘటన కూడా 2 రోజుల క్రితమే జరిగింది. ఇలాంటి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో యాజమాన్యాల్లో చదువు ఒత్తిళ్లు ఒకవైపు అయితే ఫీజు ఒత్తిళ్లు మరోవైపు, ఇక్కడే ఉన్నటువంటి లెక్చరర్లు విద్యార్థినీల మీద ప్రేమ వ్యవహారాలతో టార్చర్ చేయడం వల్ల సూసైడ్ చేసుకుంటున్నటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
చేస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఈ కాలేజీలకి సంబంధించి అనేక ఫిర్యాదులు అందిస్తున్నాము, వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యపు వైఖరి వ్యవహరిస్తున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు అయితే మాత్రము ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటుందని. 2 రోజుల క్రితమే మరో ప్రైవేట్ కాలేజీలో ఒక ఇంటర్ చదువుతున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. అంటే మొత్తానికి తరచూ ఎక్కడొక్కొక్క చోట ఇలా ఒత్తిళ్ళకి గురి అయ్యి పిల్లలు చచ్చిపోతూనే ఉన్నారు. అయితే ఈ కాలేజీకి సంబంధించి అసలు ఎవరు రాశారు ఏంటి, ఆ రాతలు ఎవరు చూడొద్దు, బయటికి రాకూడదు అని చెప్పేసి కాలేజీ యాజమాన్యమే ఆ గోడ మీద ఉన్నటువంటి రాతలన్నిటినీ కూడా రిమూవ్ చేసింది. కానీ ఆ గోడ మీద రాయడం వల్ల వాళ్ళు ఏదైతే ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్లనే మేము ఇదంతా రాస్తున్నాము అని చెప్పేసి పిల్లలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చదువు ఒత్తిళ్ళు, మేము ఈ కాలేజ్లో చదవలేము, ఉండలేము, మాకు చాలా ప్రెషర్ ఇస్తున్నారు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయామని రాశారు. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఏమైద్దనే భయంతోనే విద్యార్థినులందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి తీసుకువెళ్ళిపోతున్నారు. అసలు కాలేజ్ యాజమాన్యం ఏం చేయబోతుంది, అసలు ఎవరు రాశారు, ఎందుకు రాశారు అని కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి పోలీసులు కూడా ఇక్కడ కాలేజ్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఎవరెవరు వెళ్ళిపోతున్నారు, ఏమేం జరుగుతుంది రిజిస్టర్ కానీ చూస్తే రోజు కనీసం ఆబ్సెంట్ 100 నుంచి 120 మందే ఉంటారు. కానీ నిన్న ఒక్క రోజులోనే 1200 మందికి పైగానే ఆబ్సెంట్లో ఉన్నారు. కేవలం 300 మందే అటెండెన్స్ ఉంది. ఈ రోజు చూస్తే 230 మాత్రమే అటెండెన్స్ ఉంది. అంటే పిల్లలకి ఎంత ప్రెజర్గా ఉంది ఇక్కడ, ఎందుకు కాలేజ్ ఒత్తిళ్లు చేస్తున్నారు, చదువు కేవలం ర్యాంకుల కోసమేనా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. సుజాత, అయితే మిగిలిన 300 మంది కూడా ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉందా? వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? యాజమాన్యం ఏం చెప్తుంది అసలు దీని గురించి? యాజమాన్యం కేవలము కొంతమంది పిల్లలు కాలేజీ హాలిడేస్ కావాలి అని చెప్పేసి దానికోసమే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా రాశారని చెప్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందని భయపడుతున్నారు. ఇలా వార్తలు రావడం, కాలేజీల మీద ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా 300 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం అయితే మాత్రము ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీ పాప ఇక్కడ చదువుతుందా? అవునండి. ఏం జరుగుతుందండి అసలు కాలేజ్లో, ఎందుకు వచ్చారు పాపని? మాకు కూడా ఏంటంటే మేము విషయం ఇది అని న్యూస్ ఛానళ్ళ ద్వారా తెలిసినప్పుడు మేము కూడా గ్యాదర్ చేసుకొని తెలుసుకోవాలి కదండి. మాకైతే ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ లేదు, కానీ పిల్లలు మాత్రం భయానికి లోనవుతున్నారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎందుకు అట్లా చెప్తున్నారు అనేది తెలియదు. అయితే దానివల్ల పిల్లలకు మానసికంగా భయం అయిపోయి వాళ్ళు ఏమైపోతున్నారంటే దెబ్బతిని వెనక్కి వస్తున్నారు, చదవలేకపోతున్నారు. సో మేమేంటంటే మరి అదే విషయం మాట్లాడి సార్ వాళ్ళని అడిగి తెలుసుకొని చేద్దామని వచ్చాము. ఇక్కడికి అడిగాము. మాకైతే సిచ్యువేషన్ అటువంటి విధంగా అయితే కనిపిస్తలేదు ప్రస్తుతం. సరే, అంటే ఎప్పుడైనా మీ పిల్లలు ఇక్కడ నుంచి కాల్ చేసి మాకు ఇబ్బంది ఉంది, మేము చదవలేకపోతున్నాం అదేమన్నా, లేకపోతే మీ నుంచి ఏమైనా ఒత్తిళ్ళు ఉంటాయి? ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్తున్నారా, ఇక్కడ ఉంచుతున్నారా? లేదు మేడం, చూసిపోదామని వచ్చాం అంతే. ఏం చెప్తున్నారు పిల్లలు ఇంకా రాలేదు, క్లాస్లో ఉన్నారు మేడం. చెప్పండి అండి, అంటే చాలా మంది పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకువెళ్ళిపోతున్నారు. ఆ గోడల మీద చాలా మంది ఐ విల్ డై టుడే అని రాయడము, ఈ కాలేజ్లో మేము చదవలేకపోతున్నామని ఇలాంటి రాతలు రాశారు అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మీ పిల్లల్ని ఏం లేవండి. మా అమ్మాయి ఇక్కడ C120 చదువుతోంది. నేను పులివెందుల నుంచి వచ్చాను. ఈ సోషల్ మీడియా ఇట్లాంటి టీవీలలో న్యూస్ రావడం వల్లనే ఊరికి అనవసరంగా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ కాలేజీలో ఏమీ జరగడం లేదు. ఊరికి అనవసరంగా పిల్లలకు ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళని చాలా ఇబ్బంది. రాతలు రాయలేదు అని చెప్తున్నారు. గోడల మీద రాతలు రాశారు, ఎవరో ఒకరు రాశారని చెప్పేసి 1522,000 మంది పిల్లలను అనవసరంగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండేది 2 months ఉంది ఎగ్జామ్. ఈ టైంలో ఈ విధంగా ఇట్లా మీరు న్యూసెన్స్ క్రియేట్ చేసి అసలు తల్లిదండ్రులకు ఏమి తెలియకపోయినా కానీ ఈ న్యూస్లో ఈ విధంగా ఫేక్ న్యూస్లు ప్రజెంట్ చేస్తా గోడల మీద రాసినటువంటి రాతల ద్వారా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అంటే గోడల మీద రాతలు రాయడాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అలా రాయొచ్చని ఒప్పుకుంటున్నారా? గోడల మీద మీరు చూసారా? గోడల మీద రాసినారని ఏమన్నా? కాలేజీ యాజమాన్యమే కొంతమంది పిల్లలు ఇది రాశారు అని యాజమాన్యమే చెప్తుంది. దాన్ని ఏమంటారు? ఒకవేళ వాళ్ళు చెప్పారనుకోండి, ఏదన్నా కొందరు ఎవరన్నా ఒకరో ఇద్దరు పిల్లలు ఏదన్నా బయటికి పంపించలేదనో, వాళ్ళ పేరెంట్స్ ఏదన్నా మీరు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయని గట్టిగా ఏదన్నా మందలించడం వలనో
ఏదన్నా రాశారనుకోండి, దాన్ని వాళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళను సర్ది చెప్పి ఏదన్నా చేస్తారు. ఓకే, అలాంటి రాసినటువంటి పిల్లలకి ఏం చెప్తారు మీరు? ఆ విధంగా రాయొద్దు, మిమ్మల్ని చదివించేదానికే ఇంత దూరం పంపించాము డబ్బులు కట్టి, మేము మిమ్మల్ని సూసైడ్ చేసుకునేదానికి ఇంత దూరం పంపించాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడో 400-500 కిలోమీటర్ల నుంచి మా పిల్లల్ని ఈడికొచ్చి సూసైడ్ చేసుకోమని చెప్పడానికి పంపించాల్సిన అవసరం లేదు. మేము మంచిగా చదువు చెప్తారు ఇక్కడ అని మాకు నమ్మకంతోనే మా ఇష్టపూర్వకంగానే ఈ కాలేజీలోకి వచ్చాం. అనవసరంగా మీరు కాలేజ్ యాజమాన్యం ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే ఈ రాతలు రాసినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది అసలు వాస్తవం ఎంతవరకు ఉంది ఇందులో? ఇప్పటికే మేడం, ఇప్పుడు ఇందులో ఉన్న వాస్తవం కంటే మీడియా లేకపోతే రకరకాల యూనియన్ల వాళ్ళు దాన్ని ఎక్కువ చేసి బయటికి నెగిటివ్గా తీసుకెళ్ళిందే ఎక్కువ అండి. అంటే మ్యానిపులేషన్స్ ఎక్కువ. నిజంగా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఐ విల్ డై అని, అసలు ఇక్కడ రాయలేదు, అది ఎక్కడిదో తీసుకొచ్చి ఆ క్యాప్షన్ యాడ్ చేసి న్యూస్ యాడ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా పేరెంట్స్లో పిల్లల్లో ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అనేది మీకు తెలియదు కాదు. చిన్న పిల్లలకు కూడా ఫోన్ చూపించకపోతే మేము తినము అంటున్నారు. అంటే ఒక రకమైన బ్లాక్మెయిల్ లాగా ఉంది. కొంతమంది పిల్లలు ఏంటంటే హాలిడేస్ కావాలని చేసిన చిన్న ఆకతాయి పని వల్ల మిగతా పిల్లలు ఇబ్బంది పడకూడదు. అట్లానే ఇప్పుడు వాళ్ళు తెలియక చేస్తారండి, పిల్లలు తప్పులు చేస్తారు, దాన్ని మేము కూడా దాన్ని తప్పు పట్టట్లా. కాకపోతే వాళ్ళు ఐడెంటిఫై చేసినా కూడా వాళ్ళకు కూడా నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. పనిష్మెంట్ ఇవ్వదలుచుకుంటే 2 రోజుల్లో వాళ్ళని పంపిస్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. అది సొల్యూషన్ కాదు. మాకు కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళల్లో మార్పు తీసుకొస్తే ఇంక ఇది ఫ్యూచర్లో జరగకుండా ఉంటుందనండి. ఇప్పుడు శ్రీ చైతన్య ఈ క్యాంపస్ పెట్టి 25 సంవత్సరాలు అయిపోయిందండి. ఇన్ని సంవత్సరాల్లో మన స్టేట్ మొత్తంలో మంచి పేరున్న క్యాంపస్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఇన్ని వేల మంది లక్షల మంది చదివారు ఇక్కడ. ఎప్పుడూ ప్రాబ్లం లేదండి, ఇప్పుడు కూడా లేదు. కాకపోతే ఉన్న చిన్న ప్రాబ్లమ్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పిల్లలు 600 మంది ఉన్నారండి ఇంకా స్టిల్ క్యాంపస్లో, చక్కగా చదువుకుంటున్నారు. పేరెంట్స్ వచ్చారు, పిల్లలతో మాట్లాడారు. మీరైనా మాట్లాడదు, పిల్లలు ఎవరు కూడా లేదు. ఎందుకు సార్ మిగతా పిల్లలు అంటే 1500 మంది ఉండాల్సినటువంటి పిల్లలు ఆల్మోస్ట్ సగం మంది ఎందుకు వెళ్ళిపోయారు? పేరెంట్స్ ఎందుకు? చెప్పాను కదండి, 2 డేస్ అవుటింగ్ కావాలన్నారు. ప్లస్ ఈ ప్యానిక్ క్రియేట్ చేయడం వల్ల భయపడతా ఉంటారు. చిన్న 15 సంవత్సరాల పిల్లలకి, పెద్దవాళ్ళకి మనకే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే భయం ఉంటుంది. వాళ్ళు ఒక భయానికి లోనై పేరెంట్స్ ఏంటంటే 1 రోజు 2 రోజులు మేము తీసుకెళ్తే సెట్ అయిపోతారని రిక్వెస్ట్ చేస్తే పంపించాం. మేమేం అవుటింగ్ ఇవ్వలేదండి. పేరెంట్స్ రిక్వెస్ట్ మీద మేము 2 రోజులు తీసుకొస్తాం, సెట్ అయిపోతారన్నారు. రేపటి నుంచి వచ్చేస్తారండి మొత్తం. ఏం రాశారు సార్? అంటే మీరు అన్నట్టుగా ఐ విల్ డై టుడే అనేది అది ఫేక్ లేదండి, న్యూస్ అని అది ఫేక్ న్యూస్. సో అసలు ఏం రాశారు? వాళ్ళు రాసింది ఏంటంటే మాకు ఇది కావాలి, మేము ప్రెజర్కి లోన్ అవుతున్నాం, హాలిడేస్ కావాలి, 2 రోజులు అవుటింగ్ ఇవ్వండి, ఇట్లాంటివి రాశారు. అంటే స్ట్రెస్ అవుతున్నాం, ప్రెజర్ అవుతున్నాం, మాకు కొంచెం టైమింగ్స్ తగ్గించాలను ఇట్లాంటివి. అదేంటంటే ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు తప్పకుండా చదువు అనేది ఎవరికైనా ప్రెజరేనండి. ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుంచి ఎగ్జామ్స్ వస్తుందంటే ప్రెజర్, ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్ రాసేవాడు కూడా ప్రెజరే ఫీల్ అవుతూ ఉంటారు. అది సిస్టంలో ఉన్నదండి ఆటోమేటిక్గా. అది ప్రెజర్గా తీసుకోకూడదు, ప్లెజర్గా. మేము కూడా కౌన్సిల్ చేస్తాం. మాకు ఒక వెల్నెస్ టీం ఉందండి, సైకాలజిస్టులు, క్వాలిఫైడ్ సైకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళు పిల్లలు ఎప్పుడన్నా డిప్రెస్లోనైతే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. డెఫినెట్గా మేము ఎప్పుడూ పిల్లల్ని 100% సపోర్ట్ చేస్తామండి. మేము పిల్లలకి పేరెంట్ అండి ఇక్కడ. వాళ్ళు మా దగ్గర వదిలినప్పుడు వాళ్ళందరికీ మేము మా దగ్గర ఉన్న అడ్మిన్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్ లాగా ట్రీట్ చేస్తాం. మన పిల్లలు తప్పు చేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం, మేము కూడా అదేనండి. పనిష్మెంట్ ఎవరికి ఇవ్వమండి. అసలు గతంలోనూ ఇదే కాలేజ్లో ఒక ఈ హాస్టల్లో క్యాంపస్లోనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. అలాంటివి జరుగుతాయని భయపడుతున్నారు. వేల మందిలో ఎవరో ఒకరికున్న, ఇప్పుడు బయట కూడా జరుగుతున్నాయండి, మన ఇంట్లో జరుగుతున్నాయి, మీడియాలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిన్నే ఎవరో ఒక టీవీ యాక్టర్ అని, అది ఎక్కడైనా ఉంటుందండి. దాన్ని మనం భూతద్దంలో చూపించలేం. మొత్తం టోటల్ ఆ రంగానికి మనం దాన్ని ఆపాదించకూడదు. ఎవరికో ఉండే ఇండివిజువల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ప్రెజర్ని తీసుకోలేకో లేకపోతే సెన్సిటివ్గా ఉండి జరిగేదాన్ని కామన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పాడు చేయకూడదండి. మనకిప్పుడు అది రిపీటెడ్గా ఎక్కడో ఒక చోట సంవత్సరానికో ఎక్కడో నేను దాన్ని సమర్థించట్లేదు అలా అని, కానీ అది జరిగేదానికి కారణం కనుక్కొని దాన్ని జరగకుండా మనం నివారించడానికి మార్గాలు మీడియా కూడా ఏంటంటే దీనికి పిల్లలకి హెల్ప్ చేయడానికి, పేరెంట్స్కి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలండి. దాన్ని ఏంటంటే అన్నెసరీ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ప్యానిక్ అయిపోతారు అనవసరంగా పిల్లలు. 2 రోజుల క్రితమే శ్రీ చైతన్య కాలేజ్ మదీనాగూడలో ఉన్నది మీ బ్రాంచేనా సార్? అదే శ్రీ చైతన్య బ్రాంచ్ అని. అంటే ఇప్పుడు అది కూడా అండి, మేము దాన్ని కూడా సపోర్ట్ చేయట్లేదు. అది తెలియంగానే మాకు ఆ లెక్చరర్ని తీసేశారు యాజమాన్యం. కాకపోతే ఇప్పుడు లెక్చరర్ని మేము సబ్జెక్ట్ క్వాలిటీ చూసి రిక్రూట్ చేసుకుంటామండి. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ ఎలా ఉందనేది మనకి ఓవర్ ద పీరియడ్ తెలుస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి మన నోటీస్కి రాగానే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు పోలీసులకి మేమే సహకరించాం, వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అతన్ని మా నోటీస్కి తెలిస్తే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించడానికి కూడా మేము కోఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడే ఎస్ఐ గారు కూడా వచ్చి మాట్లాడేళ్ళారు.
అసలు మేము ఎవరిని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమండి మా సిస్టంలో. ఇప్పుడు నేను శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యి 25 years అయిపోయిందండి. ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక టీచరు అడ్మిన్గా ఉన్నాను. నా దగ్గర చదువుకున్న చాలామంది పిల్లలు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చాలా రంగాల్లో డాక్టర్లు ఎంతోమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు చెప్పేది, ఆ రోజు మీరు మాకు చెప్పిన చదువు వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నామని ఎంతోమంది గొప్పగా చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అంటే సార్ వాస్తవానికి రీసెంట్గానే అంటే సంవత్సరం ఏడాదికి కనీసం 10 నుంచి 15 మంది విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీలోనే సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఏమైనా ప్రెజర్ ఉంటుంది? లేదు, రీసెంట్ ఇయర్స్లో జరగలేదు. ఈ సంవత్సరమే ఒక 2-3 జరిగినాయి. అది మనం ఎందుకు జరిగినాయి అని చెప్పడానికి రీజన్ ఏమి ఉండదండి. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. ఒక చోట ఏమో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లం అని వాళ్ళు తర్వాత చెప్పారు. అదేంటంటే మన రియాలిటీ బయటకు వచ్చేలోపు మనం రకరకాలుగా స్ప్రెడ్ చేయటం వల్ల అసలు నిజం అనేది దాగిపోతుందండి. ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరగడానికి ఏదో కారణం ఉంటుందండి. ఆ కారణాన్ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్ చేయడానికి మేము కలిసి ప్రయత్నిద్దామండి. తప్పకుండా సొసైటీకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మేము సర్వీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎల్కేజీకే 2 లక్షలు 3 లక్షలు ఫీజు ఉందండి. మేము చాలా తక్కువ ఫీజుతో విత్ హాస్టల్ ఫెసిలిటీ యావరేజ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్కి సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీస్ని మీరు తప్పట్టకూడదు సార్. అంటే శ్రీ చైతన్య కాలేజ్లో ఫీజులు వసూళ్ల మీదట ఏమీ లేదండి, అది చాలా రాంగ్ అండి. పిల్లలకి ఎడ్యుకేషన్ మీద ప్రెజర్ కూడా వచ్చి మీరు ఒక డిబేట్ పెడదామండి. శ్రీ చైతన్యలో ఉన్న ఫీజులు బయట స్కూల్స్లో ఉన్న ఫీజులు కంపేర్ చేయండి. ఎల్కేజీ యూకేజీ ఫీజులు కూడా మేము ఇంటర్మీడియట్కి తీసుకోవట్లా. ఇక్కడ ఉన్న సిలబస్ ఎంతండి, ఇక్కడ ఉన్న లెక్చరర్ శాలరీస్ ఎంత ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. సొసైటీలో ఎవరు దొరకట్లేదు, డిమాండ్ ఎక్కువైపోయింది. కానీ అందరికీ ఏంటంటే అదొక కామన్ అపోహ అండి, ఫీజులు ఎక్కువ తీసుకుంటాను. ఫీజులు చాలా చాలా రీజనబుల్ ఎడ్యుకేషన్, ఎఫర్డబుల్ ఎడ్యుకేషన్ శ్రీ చైతన్య అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఎక్కడ కూడా అలాంటిది లేదు. ఎక్కడో ఒక చోట జరిగే చిన్న ఇన్సిడెంట్ని కామన్ చేయొద్దండి. మేము రిక్వెస్ట్ చేసేది ఇప్పుడు ఈ ఘటనతో చాలా మంది పేరెంట్స్ భయపడుతూ వాళ్ళ పిల్లల్ని కూడా ఇంటికి తీసుకెళ్తున్నారు. ఏం చెప్తారు పేరెంట్స్? అదేనండి, పేరెంట్స్కి చెప్పేది అదేనండి. ఆ రోజు మీరు పిల్లలు భయపడుతున్నారని మేము కూడా సపోర్ట్ చేసి పంపించాం. కానీ మేము 100% వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండండి. ఎవరికన్నా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే మా దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తాం. ఇప్పుడు మన లైఫ్ కంటే ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు కదండి. లైఫ్ తర్వాతే ఎడ్యుకేషన్. చదివి మార్కులు వస్తే లేకపోతే లేదు. మార్కుల కోసం మేము ఒత్తిడి చేయటం ఏమి ఉండదండి. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు మా దగ్గర, యావరేజ్గా వచ్చేవాళ్ళు ఉంటారు, తక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. మనం అలా స్ట్రెస్ చేస్తే ఫెయిల్ అయ్యేవాళ్ళు పాస్ అవ్వరు కదండి. వాళ్ళకి నచ్చజెప్పి అర్థమయ్యేలాగా చెప్పి రిజల్ట్ తీసుకురావాలనేదే మా ఉద్దేశం. కానీ పేరెంట్కి రిజల్ట్ తెచ్చుకోవాలని ఉంటుంది, దానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆ ప్రాసెస్లో ఎక్కడన్నా కొంతమంది 1 or 2% స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. దానికి నివారణకు కూడా మేము మార్గాలు చేస్తున్నామండి, సపోర్ట్ చేస్తాం తప్పకుండా. పేరెంట్స్ అందరికీ చేసే రిక్వెస్ట్, ఈ వదంతుల్ని నమ్మొద్దండి, రియాలిటీ చూడండి, వచ్చి మాతో మాట్లాడండి. డెఫినెట్లీ మీకు అన్ని విధాలుగా మీ పిల్లలకి సేఫ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికే మేము ఎప్పుడూ రెడీగా ఉంటామండి. సార్, ఇప్పుడు ఎవరైతే గోడల మీద రాసినటువంటి రాతలు ఉన్నాయో ఆ పిల్లలంతా ఈ న్యూస్ ఆల్రెడీ చూస్తూ ఉంటారు. సో కొంతమేరకు వాళ్ళకి భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఎవరు? వాళ్ళని నిజంగా మాకు తెలుసండి, తెలిసినా కూడా వాళ్ళని కూడా మేము తప్పు పట్టట్లా, వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మేము ఈ స్టూడెంట్ అనేవాళ్ళు తప్పు చేయకుండా ఎలా ఉంటారండి? చిన్నపిల్లలు వాళ్ళు. మనకి ఏమన్నా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఉందా? ఆ ఏజ్లో టీనేజ్లో వాళ్ళకి అలా ఉంటాయి, రకరకాల డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. దాన్ని పేరెంట్గా మనం ఏం చేస్తామో మేము అదే చేస్తామండి. ఇంట్లో ఒక పేరెంట్ పిల్లవాడు తప్పు చేస్తే మందలించి సక్రమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. మేము కూడా అదే చేస్తాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో లేకపోతే వాళ్ళ మీద ఏమో ఇంకోటి మాకేమీ పగ ఉండదు కదండి. మా పిల్లలు లాంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కూడా భయపడాల్సింది ఏమి లేదండి. మంచిగా వాళ్ళు చదువుకొని మారి ఉంటే ఇంకా బెటర్ అవుతుంది. అయితే చూస్తున్నాం కదా, శ్రీ చైతన్య కాలేజ్లో జరిగినటువంటి గోడల మీద రాసినటువంటి రాతలు కేవలము కొంతమంది పిల్లలు హాలిడేస్ కావాలని ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే రాశారు తప్ప ఎవరు కూడా సూసైడ్ చేసుకుంటాము అనే రాతలు ఎక్కడా రాలేదు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అనే కాలేజ్ యాజమాన్యం చెప్తుంది. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు కూడా దాదాపు అందరినీ తీసుకువెళ్లారు. వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని తీసుకువెళ్తాము అనే కాలేజ్ యాజమాన్యాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకువెళ్ళండి అని చెప్పేసి పిల్లలు రిలాక్స్ అవ్వడానికి మాత్రమే హాలిడేస్ ఇచ్చాము,
వచ్చాము, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగేలా ఈ కాలేజ్ యాజమాన్యం లేదు అని చెప్పి అటు కాలేజ్ యాజమాన్యం చెప్తుంది. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలకి సంబంధించి చదువు కానీ లేకపోతే స్టడీ పర్పస్ అంతా ఇక్కడ బాగానే ఉంది, చూడడానికి వచ్చాము. ఈ న్యూస్ టీవీ ఛానల్లో చూసిన దగ్గర నుంచి పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని భయంతో ఇక్కడికి వచ్చాము. ఈ న్యూస్ చూశాక పిల్లల్లో కూడా కొంతమేరకు భయం పట్టుకుంది. ఏం జరుగుతుంది, బయట ఏం చేస్తున్నారు అని చెప్పేసి భయంతో ఉన్నారు. వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నామని తల్లిదండ్రులు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాలేజ్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఈ రాతలు రాసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోము, ఎందుకంటే వాళ్ళ పిల్లలు మా పిల్లలతో సమానము, వాళ్ళని మార్చే విధంగా కూడా మేము వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తామని కాలేజ్ యాజమాన్యం చెప్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సుజాత.